వీడియో పెట్టాను. ఈ గుళ్ళలో ఉండే బంగారం అంతా కూడా వీళ్ళ ఆస్తులు. వీళ్ళు ప్రపంచమంతా వ్యాపారాలు చేశారు, ఎన్నో దేశాలను వీళ్ళు పాలించారు. వీళ్ళు ఈ బంగారాన్ని వీళ్ళు ఎక్కడికక్కడ భారతదేశంలోకి తీసుకొచ్చి గుళ్ళలో, అంటే ఇదే వాలెట్స్ అంటే అప్పట్లో బ్యాంకింగ్ వ్యవస్థ లేదు కాబట్టి గుళ్ళలోనే బంగారాన్ని వీళ్ళందరూ కూడా దాచేవాడు. సో వీటి అధికారులు ఎవరంటే టియాసే ప్రపంచానికి నాగరికత నేర్పించిన వాళ్ళు కేరళ వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. ఇవాళ టియాస్ అంటే ఎవరో చెప్పమంటారా? మీకు చెట్ల మీద ఎక్కి కళ్ళు తీసేవాడు. టియాస్ అనేవాడు కళ్ళు తీసేవాడు. ఎవరు? రాజులు. మొత్తము కేరళ కాదండి, ప్రపంచాన్ని పాలించిన రాజులు. ఎవరో ఒక మిత్రుడు నాకు ఒక మెసేజ్ పెట్టారు, అయ్యా నేను ఫలానా సామాజిక వర్గానికి చెందిన వాడిని, మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే చాలా మంది అంటారు పరశురాముడు మా వంశస్థుడే అంట కదా, సో మేము ఈ మొత్తము కేరళను అప్పట్లో పాలించే వాళ్ళమంట కదా, మరి ఎందుకు మా సామాజిక వర్గం ఇప్పుడు ఇలా ఉంది అని అంటే, మీరు ఒక్కసారి టియాస్ గురించి చదవండి, మీకు తెలుస్తుంది. ఇవాళ మీరు కేరళకు వెళ్ళి మీ కాస్ట్ ఏంటని టిక్ చేయాలండి. ఆ టిక్ బాక్స్ లో చేయాలంటే ఎళవా శూద్రాస్ అని చెప్పి టియాస్ మీకు టిక్ చేస్తారు. మరి ఆ మిత్రుడు మీరు వింటుంటే ఒకసారి మీరు ఆలోచించండి, మీరు చెప్పింది కరెక్టా అని. అంటే ఏంటి? చెట్ల మీదకి వెళ్లి కళ్ళు తీసేవాళ్ళు ఒకానొకప్పుడు ప్రపంచాన్ని పాలించిన రాజులు చాలా మంది నమ్మరు.